ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి గత 2 వారాలుగా సోషల్ మీడియాలోను వార్తల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తపరిచారు చాలామంది. ఆయన ఎలా చనిపోయారు, ఆయన చనిపోవడం ఎవరి హస్తమైనా ఉందా అని. అయితే ఈరోజు ఐజీ గారు ప్రెస్ మీట్లో ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఆయన వివరించారు. ప్రెస్ మీట్లో మీరు ఆ విషయాలు చూస్తే తెలుస్తుంది. అయితే అందులో చెప్పిన విషయాలు, అలాగే ఆయన మరణానికి కారణమైన విషయాలు, ఆయన ఈ ప్రయాణమై వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ ఏమేమి చేశారన్న విషయాలు వాళ్ళు సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ రికార్డ్ అవ్వడంతో వీటన్నిటిని మనకు చూపించి వారు ఒక నిర్ధారణ అన్నది చేశారు. అయితే ఇవన్నీ కొత్తగా ఏమీ కాదు. మీరు ఇంతకుముందు ఈ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయమై మీరు చాలా వీడియోలు చూసుంటారు. అయితే ఆ వీడియోల్లో ఉన్న వీడియోలనే మన ఐజీ గారు అలాగనే పోలీసు యంత్రాంగము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినవి ఇవన్నీ మనకి ఈ లైవ్లో అవన్నీ విషయాలు ప్రెస్కి ప్రజలందరికీ చూపించారు. అందులో ఏవే విషయాలు ఉన్నాయంటే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆయన ఏ బండి మీద వచ్చారు, ఏ వస్త్రాలు ధరించుకున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఇవన్నీ చూపిస్తూ అలాగే ఆయన ఏ టైంకి బయలుదేరారు, ఏ టైంలో ఏ టోల్ ప్లాజా దాటారు, అలాగే ఎక్కడెక్కడైతే ఏ షాప్ దగ్గర అయితే వాళ్ళు ఆగారు, ఏమి ఆయన పర్చేజ్ చేశారు, ఇవన్నీ అక్కడ చూపించారు. ఆయన ఒక వైన్ షాప్లో 2-3 వైన్ షాపుల్లో ఆగి అక్కడ పర్చేజ్ చేసినట్టు. అదే ఆయన ఎలా చెప్తాము అంటే ఆయన యూపీఐ పేమెంట్ ద్వారా ఈ పేమెంట్ చేసినట్టు అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత అలాగే కొన్ని పెట్రోల్ బంక్స్లో ఆయన నడిపే విధానము, ఆయన కొంచెం సరిగా నడపకపోవడం బండిని, సో సరే ఒక రూట్లో రావడం అనేసి ఇంకొక రూట్లో రావడము, అలాగే కొన్ని చోట్ల కనబడుతుంది. అయితే మ్యాక్సిమం అన్ని చోట్ల హెల్మెట్ అన్నది ఆయన తీయలేదు, అలాగే మాస్క్ కూడా ఆయన చాలా చోట్ల తీయలేదు, అలాగే కళ్ళజోడు కూడా ఆయన పెట్టుకుని ఉన్నారు. ఒక చోట మాత్రం కొంచెం మాస్క్ తీసినట్టు కనపడితే ఆ ఫోటోని కట్ చేసి ఆ విషయాన్ని పోలీసులు చూపించారు. ఇది ఆయనే అన్న విషయము, అలాగే యూపీఐ పేమెంట్ ద్వారా ఆ షాప్లో కొన్నది కూడా ఈ ప్రవీణ్ గారే అన్నది పోలీసులు చెప్తున్న వార్త. అలాగే ఇక్కడ ఈ విషయం జరిగింది. ఇలాగే అన్ని సీసీటీవీ కెమెరాల్లోనూ ఇంతకుముందు చూసిన సోషల్ మీడియా వీడియోలనే వాళ్ళు ఈ విషయాలన్నీ చూపిస్తూ ఈయన ప్రవీణ్ పగడాల గారు ముందు నుంచే ఎలా ఉన్నారు, అలాగే ఒక చోట ఆయన పడిపోయారు, హెడ్ లైట్ పగిలిపోవడం జరిగింది, అక్కడి నుంచి ఆయన ఇండికేటర్ ఉపయోగించారు అన్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఒక చోట అయితే ట్రాఫిక్ పోలీస్ ఆయన్ని ఆపి అక్కడ అడగడం అన్నది, ఆయన పడిపోయిన తర్వాత మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అనడము, అలాగే టోల్ ప్లాజా దగ్గర ఏమో మెడిసిన్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తానన్నా సరే ఆయన వద్దని హరీగా వెళ్ళిపోవడం అన్నది వాళ్ళు అక్కడ చెప్పారు. అయితే ఈ ట్రాఫిక్ పోలీస్ కూడా వాస్తవానికి ఆయన మందు తాగి నడుపుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అయితే అక్కడ చలానా వేసినట్టు ఎక్కడక్కడ మనకి ఆ లైవ్ ప్రెస్ మీట్లో మెన్షన్ చేయలేదు. సో ట్రాఫిక్ పోలీస్ చలానా వేయలేదు అని చెప్పారు. అయితే మానవతా దృక్పథంతో ఏం చేశారంటే ఆయన్ని టీ తాగిపించారని చెప్పి అక్కడ ఉన్నవారు చెప్పారు. అయితే ఆ పోలీస్కి ఈయన ప్రవీణ్ గారు అని తెలుసా అంటే తెలీదు అని చెప్పి అక్కడ చెప్పారు. ఎందుకంటే ఆయన మాస్క్ వేసుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆయన ఎవరో ఆ ట్రాఫిక్ పోలీస్కి తెలియదు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఇలా అయ్యేటప్పటికి చలానా ఈ విధానం అంతా జరిగే విధానంలో ఆయన త్వరగా వెళ్ళిపోవడం అన్నది జరిగిందంట. అందుకనే అక్కడ ఆయన్ని ఆగమన్నా ఆగకపోవడం, ప్రవీణ్ గారు ఆగలేదు, త్వరగా వెళ్ళిపోయారు అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్లో మనకి తెలియజేశారు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తెలుసుకున్న ప్రకారం. అలాగే దీని తర్వాత అక్కడ చివరిగా ఆయన ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ ప్రదేశమును చూపిస్తూ ఆ ప్రదేశము రోడ్డు కొంచెం సరిగా లేదు, రోడ్డు చివర అక్కడ గుంత కింద కూడా ఉంది. సో అక్కడ నయారా పెట్రోల్ బంక్లో కనిపించిన సీసీటీవీ కెమెరా ద్వారా అక్కడ పడిపోయారు అని చెప్పి ఆ పోలీసులు అక్కడ నిర్ధారణ చేశారు. అక్కడ ఆయన పడిపోవడం, అక్కడ దుమ్మది లేవడం అన్నది అక్కడ చూశారు. అయితే సమస్య ఏంటంటే బండి మీద ఉండడం అన్నది అక్కడ సమస్యగా కనపడుతుంది. అక్కడ ఉన్న ఈ లైవ్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారు ప్రశ్నించారు ఇదే విషయాన్ని. అక్కడ పోలీసులు దీనికి సమాధానం చెప్పారు. అక్కడ రోడ్డు అన్నది సరైన విధానంలో లేదు, కాబట్టి అక్కడ బండి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు
అక్కడ ఆ ఇన్సిడెంట్ అన్నది అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు అలాగ తెలియజేశారని చెప్పి అక్కడ ప్రెస్ మీట్లో లైవ్లో తెలియజేశారు. సో అంటే అక్కడ అలా జరిగే అవకాశం ఉంటుంది. ఒక మనిషి పడిపోయిన తర్వాత బైక్ పడే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పారు. అలాగే కళ్ళజోడు కూడా అలాగే ఉందని చెప్పి ప్రశ్న కూడా లైవ్ రిపోర్టర్స్ అక్కడ అడిగారు. దానికి కూడా పడిపోయినప్పుడు ఆ సందర్భం కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు దానికి సమాధానం ఇచ్చారు. అంటే అంత స్పీడ్గా వెళ్ళే బండి ముందు వెళ్లకుండా, అంత బరువున్న బండి ముందు వెళ్ళిపోకుండా ముందు మనిషి పడి తర్వాత బండి ఆయన మీద పడి ఉండొచ్చు అని చెప్పి ఆయన అక్కడ దాన్ని పోలీసులు నిర్ధారించారు. సో ఇవన్నీ ఇక్కడ సీసీటీవీ కెమెరా టెక్నికల్ అనాలిసిస్ అలాగే కొంతమంది చెప్పిన విషయాలను పట్టుకుని ఇది ఆయన అని కొంతవరకు నిర్ధారించారు. అలాగే యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆయనని చెప్పారు. అలాగే ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇన్ని 2 వారాల తర్వాత రావడం ఇంత లేట్ ఎందుకు జరిగింది అంటే వీటన్నిటినీ మేము క్రాస్ రిఫరెన్స్ చేసి వీటి సరైన ఆధారాలు సరిగా ఉన్నాయో లేదా మేము చెక్ చేసి చూపించాలని చెప్పి అక్కడ వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏం జరిగిందంటే అక్కడ డాక్టర్స్ చెప్పిన విషయము వాళ్ళకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అక్కడ తెలియజేసిన విషయం ఏంటని లైవ్లో పోలీసులు చెప్పారు. ఏంటంటే ఆ విషయం ఆయన కాజ్ ఆఫ్ డెత్ అక్కడ సరిగా ఆయన ఇన్సిడెంట్లో ఆ టైంలోనే ఆయన చనిపోయారు. ఆ ఫోర్స్కి బలంగా వీళ్ళు దేన్నో గుద్దుకోవడం వల్ల ఆ తలకి ఇంజురీ జరగడం, సో ఆ ఇంజురీ వల్ల ఆయన అక్కడే చనిపోవడం అన్నది జరిగింది అని చెప్పి ఆ లైవ్ ప్రెస్ మీట్లో ఈ విషయాలు తెలియజేశారు. సో అన్ని రకాలుగాను మనం ముందు నుంచి చూసుకున్న సోషల్ మీడియాలో చూస్తున్న విషయాల్ని పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో చూపిస్తూ వాళ్ళు ఒక నిర్ధారణ చేశారు. అయితే ఇది కంప్లీట్ ఆయన యాక్సిడెంటే అని పోలీసులు ఈ ప్రెస్ మీట్లో నిర్ధారణ చేశారు. అయితే అక్కడ ఆ పర్చేస్ చేసిన వ్యక్తి ఆయనేనా అని అక్కడ ఉన్న లైవ్లో ఉన్న ఇన్వెస్టిగేటర్స్ అలాగే ఆ ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానం ఏం చెప్పారంటే ఆ యూపీఐ ఐడీలు అలాగనే ఆ ఫేస్ కట్ ఆ విషయాలు సో ఇవన్నీ ఆయనే నిర్ధారిస్తున్నాయని చెప్పి అక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే వీటిని ఇప్పుడు లైవ్లో ప్రెస్ మీట్లో చూపించిన వాటన్నిటిని విషయమై ఆ పర్సన్ను ఈ ప్రవీణ్ పగడాలేనా వీడియోలో ఉన్న అతను ఈ ప్రవీణ్ పగడాల్ గారేనా అని తన ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారా అని అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఏం చెప్పారంటే అక్కడ మనకు సీసీటీవీ కెమెరాలో టెక్నికల్గాను యూపీఐ ఐడీస్లో క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు దానికి సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయం వాళ్ళు పోలీసుల మీద ఆ ప్రవీణ్ పగడాల్ గారి ఫ్యామిలీ నమ్మకం ఉంచి వారు పోలీస్కి ఇన్వెస్టిగేషన్ వారు చేస్తారు, సరైన సమాధానం వాళ్ళు ఇస్తారు అని చెప్పి నమ్మి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎటువంటి అల్లరి చేయకుండా వారు పోలీసు మీద నమ్మకం ఉంచారు. అయితే ఇప్పుడు 2 వారాల తర్వాత పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రవీణ్ పగడాల్ గారి మృతి ఈ విధంగా జరిగింది అని చెప్పి వారు నిర్ధారణ చేశారు. అయితే ఇంతకుముందు వరకు సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు జరిగాయి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే చెక్క మీద రక్తపు మరకలు అనడము, కొంతమంది ఆ వీడియో చూపించడము ఇవన్నీ జరిగాయి. సో అవి ఆ స్పాట్లోనే జరిగాయి. ఒకవేళ జరిగితే ఆ రక్తపు మరకల గురించి ఆ చెక్కల గురించి ఇప్పుడు లైవ్ ప్రెస్ మీట్లో అయితే ఏమీ చెప్పలేదు. ఒకవేళ ఆ స్పాట్లో ఈ చెక్కలు కనుక్కుంటే దాని గురించి ఈ లైవ్ ప్రెస్ మీట్లో ఏమీ చెప్పలేదు. ఒకవేళ లేకపోతే ఒకవేళ ఆ వీడియో ఏమన్నా తప్పుడు వీడియో అయితే కనుక పోలీసులు కూడా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల మేరకు వారు ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ ప్రెస్కి అలాగే మీడియాకి చూస్తున్న వీక్షకులందరికీ వివరించారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం గురించి వాళ్ళు ఆ సాక్ష్యాలన్నీ అక్కడ పొందుపరిచారు. అలాగే ఇంకా చాలామంది అనుమానాలు చూపిస్తున్నారు ఆయన మరణం విషయంలో. అయితే అనుమానం చూపించినప్పుడు దానికి మనం ఆధారం ఖచ్చితంగా చూపించాలి. ఆ ఆధారం చూపించి ఇది మా అనుమానం, ఇందులో క్లారిఫై చేయండి అని చెప్పి మనం చెప్పగలగాలన్నమాట. సో ఇలాగా అనేక ప్రశ్నలు లైవ్ చూపించినప్పుడు అడగడం, ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాడా అన్న ప్రశ్న అడిగినప్పుడు అది ఫ్యామిలీ విషయం, వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీని మనం ఎందుకు
పబ్లిక్ చేయడం అన్నట్టుగా పోలీసులు కూడా ఇంటర్వ్యూలో లైవ్ ప్రెస్ మీట్లో చెప్పారు. కాబట్టి ఇలాగ అనేక ప్రశ్నలు రావడం జరిగింది. అయితే ఫైనల్గా ఆయన మరణము యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ప్రెస్లో లైవ్ మీట్ ద్వారా చెప్పారు. సో దీనికి వ్యతిరేకమైన ఆధారాలు ఉంటేనే దయచేసి ఎవరైనా క్రైస్తవులైనా ఇతరులు ఎవరైనా మాట్లాడండి. ఆధారాలు లేకుండా మీరు అసలు ఏమీ మాట్లాడకండి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆధారాలే కావాలి. మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే దేవుని మీద ఉన్న నమ్మకం. సో ఆ నమ్మకము లేదా ఆయన వ్యక్తిత్వం గురించి వాళ్ళకి తెలిసిన వారు కానీ ఆ నమ్మకం కలిగి ఉంటారు. సో అదే నమ్మకం ఒకటే మనం ఈ భూమి మీద ఈ న్యాయస్థానాల్లో ఈ ఇన్వెస్టిగేషన్లో నమ్మకం ఒకటే పనిచేయదు. ఆధారాలు అయితే కావాలి. అయితే ఒక క్రైస్తవుడిగా నీ నమ్మకము దేవుడు నీకు న్యాయం చేస్తాడు అనే నమ్మకం ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంటుంది. అయితే నీకు ఇక్కడ ఈ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో అనుమానం ఉంటే కనుక దానికి నీకు ఆధారం ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి పోలీసులు చూపించు. ఎందుకంటే ఆధారాలు లేకుండా నువ్వేం చేసినా ఏం మాట్లాడినా సరే అది నీకే ముప్పు అవుతుంది, లేదా నీ మీదే వాళ్ళు కేసు పెట్టి నిన్ను ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. చాలామంది అలాగే ఆధారాలు లేకుండా మాట్లాడి కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే అలాగే కొన్ని అనుమానాలు ఉన్నా సరే ఆ అనుమానాలని సరైన పద్ధతిలోనూ ఆధారాలతోనూ వ్యక్తపరచండి. లేకపోతే పోలీసులు చెప్పిందే పోలీసులు నిర్ధారించింది అక్కడ మనం దాన్ని ఒక నిర్ధారణకి రావచ్చు. సో ఇందులో ఏమన్నా కుటుంబస్తులకి ఏమైనా అనుమానాలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇది సరైనది కాదు అనిపిస్తే వాళ్ళు దాని మీద కేసు నడిపించడము, లేదంటే ఏది న్యాయమో వాళ్ళు చేయడానికి చూస్తారా. కుటుంబానికి మీరు తోడ్పాటుగాను సపోర్ట్గాను ఆ సమయంలో మనం ఉండాలి. అంతే తప్ప ఆధారాలు లేకుండా మనం ఏది మాట్లాడకూడదు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు లైవ్లో చెప్పిన విషయాలు. సో ఇందులో ఎటువంటి గొడవలకి ఎటువంటి మత కలహాలకి పోకుండా దేవుడి మీద నమ్మకం ఉండి ఆయన ప్రార్థించండి, ఆయన కుటుంబం కోసం ప్రార్థించండి. సో న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. న్యాయం కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.